మీద చాలా నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయిందనమాట. పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల మరి మార్పు రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ వస్తే బెస్ట్ అని చెప్పేసి సో మీరు కాంగ్రెస్ కూడా చూసే ఉంటారు, తెలిసే ఉంటది కదా. తెలిసే ఉంటుంది. సో కాంగ్రెస్ కి ఇంకా బీఆర్ఎస్ కి చూసే తేడాలు ఏంటి మీరు? కాంగ్రెస్కి చూసినట్టయితే వాళ్ళ ఇందిరా మిల్లులు కానీ వాళ్ళ పరిపాలన కానీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ దానికి ముందు ఉన్నప్పుడు కానీ ఇట్లా కుటుంబ పరిపాలన లేకుండా ఎవరైనా కానీ కరెక్ట్గా పరిపాలిస్తుంది. ఏ సీఎం అయినా కానీ ఇండివిజువాలిటీ ఉంటుంది. ఏ మంత్రి కూడా కరప్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండకుండా ప్రతి ఒక్కరికి ప్రజల పరిపాలన అన్నట్టు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి కుటుంబ పరిపాలన ఉండడం వల్ల ఏదైనా కానీ కుటుంబం మీదే డిపెండ్ అవ్వడం, ఒక మంత్రి సొంతంగా తన నిర్ణయాలు ఏం తీసుకోలేకపోవడం వల్ల కరెక్ట్ లేదని నా ఇప్పుడు ఒకవేళ అభిప్రాయం. కాంగ్రెస్ వస్తే ఏమేమి అభివృద్ధులు అవుతుండొచ్చు ఇప్పుడు వాళ్ళు ప్రకటించారు కదా 6 గ్యారెంటీస్ అని. అంటే మీకు నిజంగా గ్యారెంటీ రైతులకు కూడా సంవత్సరానికి 12,000 13,000 ఇస్తాము భరోసా అని కూడా నేను కాంగ్రెస్ చెప్తుంది. ఇది రైతులకు ఇచ్చే రైతు బంధు కంటే ఇప్పుడు రైతులకు ఇచ్చే దాంట్లో ప్రతి దాంట్లో తరుగు తీస్తుంది. తరుగు తీయడం వల్ల ప్రతి క్వింటల్కి ఒక 500 నుంచి 600 అట్లా లాస్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే అది రైతు బంధు కంటే ఎక్కువనే అమౌంట్ అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చే బీఆర్ఎస్ ఇచ్చే పథకాల్లో కూడా లాస్ అయ్యేది రైతులే అంటారా? చాలా ఉన్నాయి, రైతులు ఉన్నాయి, ఇప్పుడు దళితులు ఉన్నారు. దళితులకైతే అవైతే మోసాలి కదా. 3 ఎకరాల భూమి అనుకోండి, దళితులకు 10 లక్షలు అనుకోండి. 10 లక్షలు ఎవరికి వస్తున్నాయి? ప్రతి కాన్స్టిట్యున్సీకి వచ్చేసి ఒక 10 ఇండ్లు కూడా ఇవ్వట్లేదు. 100 దళిత బంధువులు కూడా ఇవ్వట్లేదు. అలాంటప్పుడు కరెక్ట్ కాదు కదా, వాళ్ళకి అంటే మోసం చేయడం పథకాలు అనేది. పేరు చెప్పి రైతుల మీద ఇంకా భారం పెడుతున్నారు బీఆర్ఎస్ అంటారా? ఖచ్చితంగా. మరి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామంటూ అది ఇంకా చెప్పారు అది కదా. ఆలోచించి దాని గురించి క్వశ్చన్ అడిగి కూడా వేస్ట్ నిరుద్యోగుల గురించి. ఎందుకంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ నేనైతే గ్రూప్స్ ప్రిపేర్ అయి ఉన్నాను. చాలా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 ఎప్పుడు 2012లో వేసాం. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా వేసాం. దాన్ని మళ్ళీ 2 సార్లు క్యాన్సిల్ చేశారు. అంటే నిన్న మొన్న కేటీఆర్ కూడా మీటింగ్ పెట్టారు కదా. అది ఎలక్షన్ స్టంట్ అండి, దాని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే గెలిచిన తర్వాత మీతోనే సలహాలు తీసుకొని ఎట్లా చేయాలి ఏం చేయాలి అని అది ముందే చెప్పారు కదా. గ్రూప్ 1 లీక్ అయినప్పుడు కూడా ముందే చెప్పారు కదా. ఇట్లా గ్రూప్ 1 లీక్ అవ్వడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు కూడా చాలా సార్లు అయింది. మరి ఇంత డేంజర్గా ఒక ఎగ్జామ్ని 3 సార్లు పెట్టేటట్లయితే ఎప్పుడు కాలేదు. 10th పేపర్ లీకేజ్లు అయినాయి, అది కరెక్ట్ లేదు. ఇంకా ఈ ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్లు అయినాయి. ఇప్పుడు గ్రూప్ 2 అన్నారు. గ్రూప్ 2 ఎప్పుడు పెట్టారు? 2018లో పెట్టారు. అప్పటి నుంచి మళ్ళీ లేదు. ఇప్పుడు పెడతా అన్నారు, 2 సార్లు పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ అది ఎప్పుడు పెడతారో తెలియదు. మరి అది కరెక్ట్ కూడా జరుగుతుందో లేదా అని కూడా తెలియదు. మాట్లాడింది కూడా ఆయన ఇంటర్వ్యూలో వచ్చింది కూడా. అక్కడ గెలిచిన తర్వాత మీతోనే సలహాలు తీసుకొని అశోక్ నగర్ చౌరస్తాలో ప్రకటిస్తా అని చెప్పి చెప్పారు. దానిపైన మీ అభిప్రాయం? కొద్ది మందిని పెట్టుకొని తీసుకోవడం వల్ల కరెక్ట్ అభిప్రాయం లేదనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తెలంగాణలో ఉన్న యూత్ అంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రామాలలోకి వెళ్ళిపోయారు, క్యాంపెయిన్ చేయడానికని వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తా అని చెప్పేసి ఉన్నారు. మేబీ వాళ్ళు తీసుకునేది లోకల్ కాదని నా అభిప్రాయం. ఈసారి కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట? కాంగ్రెస్కి అబౌవ్ 70 వస్తాయని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం ప్రకారం ఇప్పటికైతే ఒక 50 to 55 ఒక లీడ్లో ఉన్నారు. ఇంకొక 10 to 15 కవర్ చేస్తారని నా నమ్మకం. సో ఇప్పుడైతే నిరుద్యోగులు అలాగే స్టూడెంట్స్ ఎక్కువ శాతం ఓట్ చేసేది కాంగ్రెస్ అంటారా? ఖచ్చితంగా. ఎందుకు? ఎందుకంటే యువతకు కావాల్సింది మెయిన్ ఉపాధి అండి, ఉపాధి ఉద్యోగాలు. అవి ఇక్కడ కల్పన లేనప్పుడు ఆల్టర్నేట్గా వేరే ఆప్షన్ చూసుకుంటారు. అందుకోసమనే యువతతో పాటు ఇప్పుడు మా ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళు వేయచ్చు, టీఆర్ఎస్ ఫేవర్గానే ఉంటారు. కాకపోతే మా లాంటి యువకులు ఏం చేస్తారు, వాళ్ళను చెప్తారు ఈ పింఛన్ కాదు, ఒకవేళ పింఛన్ కాదు, షాదీ ముబారక్ కాదు, ఒకవేళ ఇవి కాదు, ఒకవేళ ఇచ్చేది ఉంటే ఒక ఉద్యోగం ఇచ్చి ఉంటే తను 5 లక్షలు 10 లక్షలు పెట్టి తన కుటుంబం వాళ్ళకి ఆధారం ఉంటాడు. అది బెస్ట్ కదా అని నా అభిప్రాయం. ఓకే. మీ ఓట్ అయితే ఎవరికి వేస్తారు? చాలా మంది కాంగ్రెస్ ఫేవర్ ఉన్నారు కాబట్టి నేను కూడా కాంగ్రెస్ ఉంటేనే బెస్ట్ అని